ప్రతి సంవత్సరంలో ఏదైతే మనము హనుమాన్ విజయయాత్ర చేస్తామో దానికి ముందు ఆనవాయితీగా వస్తున్నటువంటి వాల్ పోస్టర్ రిలీజ్ ఏదైతే ఉంటుందో ప్రెస్ మీట్ పెట్టే మేము ప్రారంభిస్తాము. సో ఈ సంవత్సరం కూడా ఈ హనుమాన్ విజయయాత్ర పోస్టర్ రిలీజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ యాత్ర ఎలా కొనసాగుతుంది ఏంటి అనే వివరాలు కూడా మేము ఈ ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో దాదాపు మన భాగ్యనగర్ న్యూ సిటీ ఓల్డ్ సిటీ రెండు తీసుకొని రెండు ప్రాంతాల నుంచి అటు దుండిగల్ నుంచి కానివ్వండి ఇటు చార్మినార్ అవతల నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. మన బజరంగ దళ్ కార్యకర్తలు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తారు. ఉదయం అందరూ ఒక ప్లేస్ లో నిలబడి అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమై ఉదయం 10 గంటల వరకు ఇక్కడ చేరుకుంటారు వారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా? ఎప్పటిలాగానే కార్యక్రమం నడుస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ మార్పులు మీరు రాబోయే దీంట్లో చూస్తారు. అలాగే ఎప్పుడైనా కూడా సంస్థ ఎదగాలి, సంస్థ ముందుకు ఉండాలి కాబట్టి యువత ఎక్కువ ఉత్సాహం ఉంది కాబట్టి ఈసారి మేము సంఖ్య ఎక్కువ పెట్టుకొని అంటే 1,25,000 బైకుల టార్గెట్ పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. శాంతి భద్రతల విషయం గురించి శాంతి భద్రతల విషయంలో మా ర్యాలీ వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు మాకు. కానీ మన చుట్టూ మనం చూస్తున్నాం గత కొన్ని 3 సంవత్సరాల నుంచి అలాగే గత 3 నెలల నుంచి మనకు హిందువుల పైన మన హిందూ ఆలయాల పైన మన హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. వీటిని బజరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఏదైతే దేవాలయాల పైన దాడి చేస్తున్నారో వాళ్ళ మీద పిచ్చోడు అని చెప్పి ముద్ర వేస్తున్నారు. మరి మేము పిచ్చోళ్ళం అయితే మరి దాని ప్రతిక్రియ వేరే ఉంటుంది. అలాగే మనం భగవా జిహాద్ అని చెప్పేసి కొత్తగా తీసుకొస్తున్నారు. ఏదైతే ఊబర్ ర్యాపిడ్ అంటే వాళ్ళ పొట్టకూటి కోసం వాడు పనిచేస్తున్నటువంటి హిందువుని కూడా వాళ్ళు టార్గెట్ చేసి కొడుతున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టకపోగా వదిలేయడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతుంది? ఇది గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలు పెట్టుకొని మన కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ, కవాడిగూడ, బన్స్లాల్పేట్, మాంకాలి, ప్యారడైస్, తాడబంద్, వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగిపోతుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ ర్యాలీ నడుస్తుంది. ఇప్పుడు 1,00,000 బైకులు అంటున్నారు, నిజంగా సాధ్యమవుతుందా? పోలీస్ పర్మిషన్ ఇస్తారా? ల్యాండ్ మేము ఆల్రెడీ మీకు మీ దృష్టిలో ఉండే ఉంటుంది. ఇది ఆల్రెడీ కొత్త కాదు మాకు. ఆల్రెడీ 1,00,000 బైకులు ఏదైతే గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా వచ్చారు. కౌంటింగ్ కి ఆపమంటే మేము ఆపలేదు. ఎందుకంటే మనకు సమయాభావము అలాగే పోలీస్ శాఖ సమన్వయం ఉండాలి కాబట్టి అని చెప్పేసి కౌంటింగ్ వేయలేదు. ఆ రోజు 1,00,000 బైకులు మేము ఎప్పుడో దాటాము. ఇది కొత్త కాదు పోలీస్ శాఖకు కూడా. భారీ బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ అంతా ఎవరు పెట్టుకోండి. ఇది హిందూ సమాజము హిందువులందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమం. ఇది గెస్ట్ స్వామీజీలు ఇప్పుడు కూడా మన పరిషత్ బజరంగ దళ్ నడిచేది స్వామీజీల యొక్క సూచనల మేరకు నడుస్తుంది. కాబట్టి స్వామీజీ యొక్క దివ్య ఉపదేశంతో ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో స్వామీజీని కూడా మీరు చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మీకు స్వామీజీ యొక్క డీటెయిల్స్ కూడా పెడతాం. అసదుద్దీన్ ఒక మాట అన్నాడు, దేశంలో ముస్లింలు తయారు చేసిన వస్తువులేమో కొనొద్దు అంటున్నారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియా నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజిని మాత్రం ఎందుకు కొంటున్నారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. వాడికి తెలివి లేదు. వాడికి మే కంటెక్స్ట్ అన్నాం అనేది వాడికి ఉండాలి. అంటే మేమేమంటున్నాం, మేము ముస్లింలకు వ్యతిరేకమని చెప్పామా? ఎవడైతే హిందువుల పైన దాడి చేస్తున్నాడో, ఎవడైతే హిందూ దేవాలయాల పైన దాడి చేస్తున్నాడో, ఎవడైతే ఊముస్తున్నాడో, ఎవడైతే ఉచ్చబోస్తున్నాడో వాళ్ళ దగ్గర మేము వస్తువులు కొనొద్దు అని చెప్పినాం. వాడు మరి ఎట్లా బ్యారిస్టర్ అయినాడు? వానికి ఇంటికి దగ్గర లేదు, ఎంపీ ఎట్లా అయినాడు అని ఆలోచించుకోమని చెప్పండి.